హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సిపిఎం అంటే లెనోవో సిపియు. సో సిపిఎం అంటే ఆన్ అవ్వట్లేదు, మనకు డిస్ప్లే అనేది రావట్లేదు. సో మీకు అది ఒకసారి చూపెడతాను. సో సిస్టమ్ చూడడం బాగుంది కానీ లోపలే ప్రాబ్లం ఉంది. సో మీరు లోపల చూస్తే చూడండి ఎలా ఉంది. అలాగే మీకు ప్రాసెసర్ తీసి చూపెడతాను. సో లోపల చాలా డస్ట్ అయిపోయింది. సో మనం అంతా కూడా ఒకసారి క్లీన్ చేద్దాం. సో ఒకసారి ఫ్యాన్ ఇవన్నీ కూడా బయటికి తీసి లోపల ఎలా ఉందన్నది మీకు చూపెడతా చూడండి. సో లోపల కూడా చాలా ఇష్యూ ఉంది. సో మెయిన్గా మనకి ఇలాంటి ఆన్ అవ్వనప్పుడు ప్రాబ్లం ఏంటంటే ర్యామ్ కానీ లేదంటే ప్రాసెసర్లో ప్రాబ్లం అవ్వచ్చు. సో ఒకసారి మనం క్లీన్ చేసి చెక్ చేద్దాం. సో చూడండి, ఒకసారి మనము ఫ్యాన్ని బయటికి తీద్దాం. ఫ్యాన్ని ర్యామ్ని బయటికి తీసి ఒకసారి మొత్తం బ్లోయర్తో క్లీన్ చేద్దాం. మనము చూడండి ఎంత డస్ట్ పడుతుందో. సో ఇలాంటి ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్ ఓవర్ హీట్ అయిపోయి సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు. సో ఓవర్ హీట్కి మెయిన్ ఇలాంటి ఇష్యూ అని ఉంటుంది. సో మనం ఏమేం చేద్దామంటే ముందు మొత్తం క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసి ఒకసారి ఆన్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం. సో మీరు చూడవచ్చు ఎంత డస్ట్ ఉందో, అంతా ఎలా ఉందో. సో ఒకసారి బోర్డ్ అంతా కూడా మనము బ్లోయర్తో క్లీన్ చేసి మీకు చూపెడతా చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇది సో మనం ఏం చేస్తే మొత్తం క్లీన్ చేసేస్తాము. సో బ్లోయర్తో మొత్తం ర్యామ్ కానీ ఇవన్నీ A to Z కూడా క్లీన్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి ప్రాసెసర్ కూడా బయటికి తీసి మనం చెక్ చేయొచ్చు, ఎందుకంటే ఒకసారి ఆ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. సో మనం ఎలాగో మనం ఫిక్స్ చేస్తాం కాబట్టి ఒకసారి మనం ర్యామ్ కూడా తీసి దాని కింద ఎలా ఉన్నది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, బోర్డ్ కానీ మరో బోర్డ్ ఫ్యాన్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి. సో ఒకసారి మనం ప్రాసెసర్ బయటకు తీస్తాం చూడండి. సో ఈ ప్రాసెసర్ కూడా ఒకసారి ప్రాబ్లం ఉంటుంది. సో మన ప్రాసెసర్ బయటకు తీసి ఒకసారి ఏమైనా ఇష్యూ ఉందా అని చెక్ చేసుకోవాలి. సో ప్రాసెసర్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే మన కింద చాలా సెన్సిటివ్ పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ కొంచెం విధంగా మనకు ప్రాబ్లం అయిపోతుంది. సో చూడండి, నాకైతే ఇందులో ఏం కనబడట్లేదు, అంత బాగానే ఉంది. సో మన ప్రాసెసర్ పెట్టేసి మనం ఇప్పుడు చూడండి మొత్తం ఫిక్స్ చేసాము. ఇప్పుడు మనం ఆన్ చేసి ట్రై చేద్దాం. ఒకవేళ సిస్టమ్ ఓకే ఉంటే ఆన్ అయిపోద్ది, ఇంకా ప్రాబ్లం ఉంటే అది ఇంకా మనం చెక్ చేయడానికి ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే నాకు ఏం అనిపించలేదు కాబట్టి అంత బాగున్నట్టుంది కాబట్టి సో సిస్టమ్ అంతా ఫిక్స్ చేసేసాము. సో కనెక్షన్ కూడా అన్నీ ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆన్ చేద్దాం. సో ఆన్ చేసాం ఫ్రెండ్స్. చూడండి లోపల ఫ్యాన్ తిరుగుతుంది, అలాగే చూడండి డిస్ప్లే కూడా వచ్చింది. సో డిస్ప్లే కూడా వచ్చేస్తుంది. సో ఇలాంటి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హీటింగ్ కావచ్చు, అలాంటి ప్రాబ్లం వల్ల ఇలా అయింది ఉంటుంది. సో మనకైతే డిస్ప్లే వచ్చేసి అన్నీ ఉన్నాయి. సో లోపల డస్ట్ ఎక్కువ పోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో చూడండి డిస్ప్లే వచ్చేసింది, అంతా ఓకే ఉంది. సో ఇప్పుడు మన సిస్టమ్ అనేది వాడుకోవచ్చు అనమాట. సో మీ సిస్టమ్ కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మీరు కూడా ఏదైనా మీ సిస్టమ్ ఆగిపోతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.